కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ స్థాపించిన పార్టీ టీడీపీ అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు, సీనియర్ నాయకులకు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. అన్నా మీరు కొంచెం వెనక్కి నా ప్లీజ్ నా మాణిక్యం యాదవ్ గారు అండమాన్ నుంచి మాట్లాడతారు. అదొకసారి ఏదైనా ఇట్లా సైడ్ అన్న దండిచ్చి నువ్వు ఇటు సైడ్ రానా. అవన్నీ మన ప్రజలకు అందజేయడం మనం అప్పుడే చూసాము అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే మన అదే దారిలో మన తెలుగుదేశం పార్టీ పురస్కరించుకొని ఈరోజు ఎన్టీ రామారావు గారి వారసత్వాన్ని కొనసాగిస్తున్న మన జాతీయ అధ్యక్షులు నందమూరి తారక మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే తెలుగుదేశం పార్టీని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ అంచెలంచెలుగా ప్రజలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఎంతో చేస్తున్న మన చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఎన్నో కంపెనీలను ఎంతో అభివృద్ధి పరంలో నడిపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే దారిలో మన యువ నాయకులు, మన ఏపీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో యువతను తీర్చిదిద్దడానికి మన ముందుకు వచ్చిన మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి కూడా ఎంతో కృషి ఉంది. ఆయన ఎంతో కష్టపడి ఈ రోజు పార్టీని కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు. పార్టీలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చారు. ఆ రోజు మన అన్న నందమూరి తారక రామారావు గారు ఎలా అయితే ప్రజల కోసం, ఎలా అయితే పేదల కోసం పనిచేశారో ఈ రోజు అదే దారిలో పెట్టారు. అప్పటికి ఎంతో మంది బలహీన వర్గాలు రాజకీయాలు లేకుండా కూడా ఉంటే ఎక్కడ లేనంత విధంగా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే మెంబర్షిప్ లో కూడా 68,000 సభ్యత్వాలతో కూడా కర్నూలు జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నారంటే దానికి సహకారం అంతా నిండే కార్యకర్తల వల్లనే సాధ్యమైందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మన తెలుగుదేశం పార్టీని గతంలో వైసీపీలో ఉన్నప్పుడు జగన్ బీసీలలో అణగారిన రోజు ఉన్న అప్పుడు ఉన్న పార్టీలు బీసీలను అణగదొక్కితే మన అన్న తెలుగుదేశం పార్టీ బీసీల కోసమే తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. ఆయన పేదవాడి ఆకలి తీర్చడానికి మనకు ఆ రోజు రేషన్ బియ్యం అయితేనేమి, కిలో 2 రూపాయల బియ్యం అయితేనేమి, జనతా వస్త్రాలు అయితేనేమి, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించే బాధ్యత కూడా ఆయన ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం బియ్యం ఇవన్నీ కూడా కొంచెం వెనక్కిరా, పెద్ద కొంచెం వెనక్కిరా. జాతులు మతాలు తెలుగుదేశం పార్టీని సంరక్షిస్తుంది. అదే విధంగా మన అనుభవంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఈ యొక్క ఇబ్బందులు అన్నింటినీ కూడా మీరు వచ్చేసి మీ ముందు పెట్టాలని ఇప్పుడు పక్కన చైర్పర్సన్ సవాళ్ళ మీద ఉన్నారు. అదే విధంగా మన ఎక్స్ చైర్పర్సన్ సెల్వి గారు పార్టీ కార్యక్రమం